కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీలో క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కేఎల్యూ విద్యార్థుల హవా కొనసాగుతోంది. ఇప్పటికే ఇంజనీరింగ్ విభాగంలో 100% ప్లేస్మెంట్స్ రికార్డు సాధించగా మేనేజ్మెంట్, వ్యవసాయం, ఫార్మసీ, ఇతర డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల విద్యార్థులు సైతం 155కు పైగా కంపెనీలలో ఉద్యోగాలు సాధించారని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ తెలిపారు. శనివారం నాడు వడ్డేశ్వరంలోని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించిన ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ను ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల కంపెనీలకు చెందిన సీఈఓలు బొల్లినేని సురేష్ బాబు, డాక్టర్ పి వేణుగోపాలరావు, శామ్యూల్ ఫిలిప్ బాబు, విఎస్ఆర్ ప్రసాద్ ఓరుగంటి, రామచందర్, సౌందర్ రాజన్లు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. చదువు పూర్తి అయ్యేలోపు తమ పిల్లలు ఉద్యోగాలు సాధించే విధంగా కృషి చేసిన కేఎల్యూ యాజమాన్యానికి, ఆచార్యులకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ మాట్లాడుతూ ప్రాంగణ ఎంపికల విషయంలో కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ, ప్రో వైస్ ఛాన్సలర్లు డాక్టర్ ఎన్ వెంకట్రామ్, డాక్టర్ ఏవిఎస్ ప్రసాద్, డాక్టర్ కె రాజశేఖరరావు, రిజిస్ట్రార్ డాక్టర్ కె సుబ్బారావు, ఎంహెచ్ఎస్ డీన్ డాక్టర్ ఎం కిషోర్ బాబు, అకాడమిక్ అడిషనల్ డీన్ హరికిరణ్ వేగే, స్కిల్ డెవలప్మెంట్ డీన్ డాక్టర్ ఏ శ్రీనాథ్, ప్లేస్మెంట్ అసోసియేట్ డీన్ డాక్టర్ పి చలపతి, సీనియర్ డైరెక్టర్ డాక్టర్ శరవణబాబు, అడ్మిషన్ల డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు, అన్ని విభాగాల విభాగాధిపతులు పాల్గొన్నారు. ఎంహెచ్ఎస్ ప్లేస్మెంట్ డే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 100% ప్లేస్మెంట్ అనేది మా క్యాంపస్ యొక్క యూనిక్ పాయింట్. ఈ యూనిక్ పాయింట్లో మేజర్గా ఎలిజిబుల్ అండ్ రిజిస్టర్డ్ స్టూడెంట్స్కి 100% ప్లేస్మెంట్ చేయడం అనేది ఆల్మోస్ట్ మా క్యాంపస్లో 2000 నుంచి ఇప్పటి వరకు జరుగుతుంది. ఇయర్ ఈ ప్లేస్మెంట్స్ హైయెస్ట్ ప్యాకేజ్ 75 lakhs, అలాగే యావరేజ్ ప్యాకేజ్ 8.1 lakhs రావడం జరిగింది. దీనికి టోటల్గా ప్లేస్మెంట్స్ 7285 ప్లేస్మెంట్స్ ఆఫర్స్ ఇయర్ ఇవ్వడం జరిగింది, ఇంజనీరింగ్ అండ్ ఎంహెచ్ఎస్ అన్నీ కలిపి. అలాగే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఇచ్చిన ఆఫర్స్ అయితే 4828 ఆఫర్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ జాబ్స్ రావడం జరిగింది. సో ఈ సెలబ్రేషన్స్ కండక్ట్ చేస్తూ ఇది ఇంజనీరింగ్కి ఆల్రెడీ 15 days బ్యాక్ 100% ప్లేస్మెంట్ కంప్లీట్ అవడంతో వాళ్ళకి సెలబ్రేషన్స్ చేయడం జరిగింది. అలాగే నాన్ ఇంజనీరింగ్ అయిన ఆర్కిటెక్చర్ అవనండి, తర్వాత లా అవనండి, ఫార్మసీ అవనండి, సైన్సెస్ అవనండి, అలాగే ఎంబీఏ, బీబీఏ, బీసీఏ, ఎంసీఏ, అలాగే అగ్రికల్చరు, వీటిలన్నిటిలో కూడా విజువల్ కమ్యూనికేషన్స్, అలాగే గేమింగ్ టెక్నాలజీస్, వీటిలన్నిటిలో కూడా 100% ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అన్నిటిలో కూడా 100% ప్లేస్మెంట్ కంప్లీట్ చేయడం జరిగింది. ఆ సెలబ్రేషన్స్కి వాళ్ళ మా క్యాంపస్లో ఎంహెచ్ఎస్ ప్లేస్మెంట్ డే కండక్ట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మేజర్గా డిఫరెంట్ కంపెనీస్ నుంచి, అలాగే ఎల్ఎన్టీ మైంట్రీ నుంచి, శాప్ ల్యాబ్స్ నుంచి, ఎస్ఏపీ ల్యాబ్స్ నుంచి, అలాగే ఐటీసీ నుంచి, అలాగే మన బయలాజికల్ ఎలవెన్స్ బీఈ నుంచి, అలాగే పాప్కార్నీ కంపెనీ నుంచి వివిధ ప్రతినిధులు రావడం జరిగింది. వాళ్ళ చేతుల మీదుగా స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఎదుర్కొన్న ఆఫర్ లెటర్స్ తీసుకోవడం, అలాగే వాళ్ళ కెరియర్కి స్టార్టింగ్ స్టెప్ అవడం వలన ఈ సెలబ్రేషన్ పండుగగా జరుపుకోవడం మా ఆనవాయితీ. సో ఈ ఫంక్షన్ని వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్టూడెంట్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ తెలియజేయడం జరుగుతుంది. నేను సీనియర్ డైరెక్టర్ ఎల్టీఐ మైంట్రీ నుంచి వస్తున్నాను. ఈరోజు ఈ ఎంహెచ్ఎస్ ప్లేస్మెంట్స్లో భాగంగా నన్ను ఆహ్వానించినందుకు వైస్ ఛాన్సలర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. క్యాంపస్ అంతా కూడా చక్కగా చూసాము. ఇంత స్పెండ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసి స్టూడెంట్స్ మీద మొత్తం గ్రీన్ క్యాంపస్ కాదు, ఒకటి పెద్ద డిఫరెంట్ హైలైట్గా చెప్పొచ్చు. చాలా చక్కటి ఇన్వెస్ట్మెంటు, హాస్టల్స్ కానీ, క్యాంపస్ కానీ, లేకపోతే వీళ్ళు వేస్తున్న పర్యావరణంలో ఈ మధ్యలో పెట్టిన ఈ క్యాంపస్ కానీ చాలా బాగుంది. ఫెసిలిటీస్ అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాయి. ఈ క్యాంపస్ లాంటి క్యాంపస్ నేను బహుశా ఇంకెక్కడ చూడలేదని చెప్పడంలో పెద్ద అతిశయోక్తి ఏం లేదని నేను అనుకుంటున్నాను. స్టూడెంట్స్ మీద వీళ్ళు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ కానీ, ఆ లైబ్రరీస్ కానీ, ఇంక్యుబేషన్ ల్యాబ్స్ కానీ చాలా బాగున్నాయి. ఇందు భాగంగా ఈ యొక్క ఎంహెచ్ఎస్ ప్లేస్మెంట్స్లో వచ్చి వీళ్ళందరితో పాటు పార్టిసిపేట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది.
సో ఎల్టీఏ మైంట్రీ తరఫు నుంచి వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను గవర్మే పాప్కార్న్ కంపెనీ తరఫున వచ్చాను. మా కంపెనీ అంటే పాప్కార్న్లో అంటే ఇండియాలో ఆల్మోస్ట్ 60% ఆఫ్ ది ప్రొడక్షన్ ఇంపోర్ట్స్ కట్ చేస్తూ సబ్స్టిట్యూషన్ కింద ఈ కంపెనీలో ఏరియా 4,000 hectares నుంచి వీ హ్యావ్ కమ్ అప్ టు 21,000 hectares విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 6 years. సో కంపెనీ పెరుగుతూ వస్తూ ఉంది. అయితే రీసెంట్గా మేము కేఎల్ యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్ రిక్రూట్ చేసుకోవడం జరిగింది. వీఆర్ ఆల్సో ఇన్ ఆయిల్ పామ్, సో వీ లుక్ ఫార్వర్డ్ టు టేక్ ఫ్యూ మోర్ పీపుల్ ఫర్ ఆయిల్ పామ్ ఆల్సో. అయితే ఒక యూనివర్సిటీలో కానీ ఎక్కడ కానీ నేను చాలా యూనివర్సిటీస్లో చూశాను. ఫెసిలిటీస్ని చూస్తే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలిసిపోతుంది. ఇక్కడ నేను చూసిన ఫెసిలిటీస్ని బట్టి సమ్ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ వర్కింగ్ హియర్ నేను ఇంటరాక్ట్ అయ్యాను. వీళ్ళు అగ్రికల్చర్ స్టూడెంట్స్కి ఇచ్చిన ఫెసిలిటీ కానీ ల్యాండ్స్ అవైలబుల్ ఫర్ కల్టివేషన్ ఆర్ ఫర్ దేర్ ప్రాక్టికల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇట్స్ ఆల్మోస్ట్ మీట్స్ ది హై స్టాండర్డ్స్. సో people who are recruited from this place in any other agri related organizations, I think they can do well for their betterment and they will have very good growth in future. And select అయిన స్టూడెంట్స్ అందరికీ నా హార్దిక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అగ్రికల్చర్ కేఎల్ యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను. మిగతా డిపార్ట్మెంట్స్ కన్నా అగ్రికల్చర్ అనేది చాలా డిఫరెంట్. అగ్రికల్చర్లో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మిగతా డిపార్ట్మెంట్స్ కన్నా. కేఎల్ యూనివర్సిటీలో సబ్జెక్ట్కి సపరేట్గా ల్యాబ్స్ ఉన్నాయి అండ్ ఫీల్డ్స్ కూడా ఉన్నాయి. స్టూడెంట్స్ ఆ ఫీల్డ్స్ వల్ల హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చాలా గెయిన్ చేసుకోగలరు. అలానే కేఎల్ యూనివర్సిటీలో ప్లేస్మెంట్ సెల్ చాలా ఉపయోగపడింది. నాకు 2 ఆఫర్స్ వచ్చినాయి, సింప్లిఫ్రెష్ అండ్ గవర్నమెంట్ పాప్కార్నికా. సింప్లిఫ్రెష్లో నేను ఇంటర్న్షిప్ 4 months చేశాను. అదే ఎక్స్పీరియన్స్ వల్ల గవర్నమెంట్ పాప్కార్నికాలో ప్లేస్మెంట్ వచ్చింది.